మ్యారియో ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీ అయితే నేను జస్ట్ టైంపాస్ కోసం అని స్టార్ట్ చేశా. సో నాకైతే అబవ్ యావరేజ్గా అనిపించింది. సీరియస్గా చూద్దామని అనుకుంటే నచ్చకపోవచ్చు. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే బాబ్ మార్లే అనే గ్యాంగ్స్టర్ ఒక డ్రగ్ని తయారు చేపించి అది మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. ఆ డ్రగ్ని తన ఫేవరెట్ హీరోయిన్ అయిన హెబ్బా పటేల్కి కూడా ఎక్కిస్తాడు. తన ఇంట్లో పడుకున్నప్పుడు ఇంకా ఈ డ్రగ్ యూస్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇంకా హెబ్బా పటేల్కి ఈ డ్రగ్ ఎక్కించారనే విషయం తెలిసాక ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ. మూవీలో అయితే ఎంతకన్నా పెద్ద స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ కామెడీ సీన్స్తో వెళ్ళిపోతూ ఉంటుంది. నాకైతే ఎక్కడ ల్యాగ్ కానీ బోరింగ్ అయితే అనిపించలేదు. జస్ట్ నార్మల్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి. ఇంకా మూవీలో కామెడీ సీన్స్ అయితే చాలా వరకు బాగానే వర్కౌట్ అవుతాయి, కానీ కొన్ని డైలాగ్స్ మరీ కుళ్ళు జోకుల్లా ఉంటాయి. కానీ ఇట్స్ ఓకే, మరీ క్రింజ్లా అయితే ఉండవు. మూవీలో చాలా మీమ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ప్రతి సీన్లో ఒక్క డైలాగ్ అయినా మీమ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఒక రేంజ్లో వాడారు మీమ్ డైలాగ్స్ని అయితే. ఇంకా మూవీలో క్లైమాక్స్ అయితే అంతగా నచ్చలేదు నాకు, మరీ ఓవర్గా అనిపించింది. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి క్యారెక్టర్ చేసే పనికి అస్సలు సంబంధమే ఉండదు. అండ్ మూవీ క్లైమాక్స్లో 2 ట్విస్టులు కూడా ఉంటాయి. ఏంట్రా ఇవి ట్విస్టులు అన్నట్టుగా అనిపించాయి నాకు. ఒక్కటైతే సరే ఏదో నమ్మేలా ఉందిలే అని అనుకున్నా, ఇంకో ట్విస్ట్ ఎలా ఉందనంటే మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒక ట్విస్ట్ ఏం బాగుంటుంది ఇంకో ట్విస్ట్ కూడా పెడదాం అని పెట్టినట్టు ఉంది తప్పించి సిచ్యువేషన్ డిమాండ్ చేసినట్టయితే అనిపించలేదు నాకు. ఇంకా మూవీలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే యావరేజ్గా అనిపించాయి. మెయిన్గా విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ మూవీ అయినా ఇంత వరస్ట్ విఎఫ్ఎక్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు. సీన్లో కార్ ముందుకు వెళ్తున్నట్టు పెట్టకుండా వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటాయి కొన్ని షార్ట్స్ అనేవి. అసలు ఏమనుకుని చేశారు ఏంటి విఎఫ్ఎక్స్ అనేది. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే పర్లేదు, టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు, సరదాగా వెళ్ళిపోద్ది మూవీ, బోర్ అయితే కొట్టదు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.